నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నిబంధనల పేరుతో ఓ విద్యార్థిని భవిష్యత్తు నిలువునా బలైపోయిన హృదయ విదారక ఘటన ఇది. డాక్టర్ కావాలన్న ఆ చిట్టి తల్లి కళ కేవలం ఒక్క నిమిషం ఆలస్యంతో కన్నీరుగా మారింది. మీరు చేశారు సార్, లేదండి మీరు చేశారు సార్. ప్లీజ్ ఒక హెల్ప్ అంటే ఒకటే, ప్లీజ్ హెల్ప్ ఒకటే, ప్లీజ్ సార్. మేము ఉన్నాయి సార్, పేరెంట్స్ చెప్తున్నారు కదా సార్, అంతా పేరెంట్స్ చెప్తున్నారు. కన్న కూతురి భవిష్యత్తు కోసం ఓ తండ్రి పోలీసుల కాళ్లపై పడి, అయ్యా నా బిడ్డ జీవితం నాశనం చేయకండి, దయచేసి లోపలికి పంపించండి అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన దృశ్యాలు ఇప్పుడు యావత్ రాష్ట్రాన్ని కాల్చివేస్తున్నాయి. కీసరలోని నీట్ పరీక్ష కేంద్రం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్, అత్యంత వివాదాస్పదంగా మారుతున్న అంశం మరొకటి ఉంది. ఈ ఒక్క నిమిషం ఆలస్యానికి కారణం విద్యార్థి కాదు, ఆ తల్లిదండ్రులు కాదు, సాక్షాత్తు టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మ్యాప్. అవును, మీరు వింటున్నది నిజమే. గూగుల్ మ్యాప్స్ తప్పుదారి చూపించడం వల్లే తాము కేవలం ఒక నిమిషం ఆలస్యంగా వచ్చామని ఆ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. గూగుల్ మ్యాప్స్ అప్డేట్ తర్వాత కూడా ఇలా తప్పుదారి చూపించడం ఏంటి? టెక్నాలజీ చేసిన తప్పుకు రేయింబవలు కష్టపడి చదివిన ఆ విద్యార్థిని భవిష్యత్తు బలి కావాలా? ఇది ఎవరి తప్పు? నిబంధనల పేరుతో కనీస మానవత్వం లేకుండా వ్యవహరించిన అధికారులదా, కన్న తండ్రి కాళ్లు పట్టుకుని ప్రాధేయపడుతున్న కనికరించిని వ్యవస్థదా, లేక గుడ్డిగా నమ్ముకున్నందుకు తప్పుదారి చూపించిన గూగుల్ మ్యాప్స్ దా? ఈ తప్పుకు బాధ్యులెవరు? పరీక్ష రాయకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ వెనుదిరిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఉసురు ఎవరికి తగులుతుంది? నిబంధనలు మనుషుల కోసమా, లేక మనుషుల నిబంధనల కోసమా? గూగుల్ మ్యాప్స్ చేసిన పొరపాటుకు సమాధానం చెప్పేదెవరు? ఆ విద్యార్థిని కోల్పోయిన ఏడాది కాలానికి ఆ తండ్రి పడిన మానసిక క్షోభకు వెలకట్టగలమా? ఈ ఘటనపై సోషల్ మీడియాలో సైతం నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై అధికారులు స్పందిస్తారా? గూగుల్ సంస్థ సాంకేతిక లోపంపై వివరణ ఇస్తుందా, లేదా నిబంధనల పేరుతో చేతులు దులుపుకుంటారా? వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.